మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో దేవుని వాగ్దానం మనం చూసుకున్నాము. అందరూ తన సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని రాయబడింది. చూడండి, సొంత కార్యములు, అందరూ తన సొంత కార్యములు అంటే సొంత పనులు, మన సొంత లోక సంబంధమైన అంటే మనకు మన అవసరతల విషయంలో, మన కుటుంబం విషయంలో, లేకపోతే మనకు ఏదైతే అవసరం ఉందో అన్నీ మనం చూసుకుంటున్నాము. మన కుటుంబం విషయంలో మన సమస్యలన్నీ మనం చూసుకుంటున్నాము కానీ యేసుక్రీస్తు కార్యములను చూడమంట. యేసుక్రీస్తు కార్యం అంటే ఏమిటి అని మనం అనుకోవచ్చు, కానీ ఆయన మన కొరకు తన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ సంఘంలో మనం ఎలా ఉన్నాము, ఒక సభ్యుడుగా ఉన్నామా, ఆయన కొరకు ఒక పరిచర్యలో పాలు పొందుతున్నామా? చూడండి, మనకు ఒక పెద్ద మందిరం ఉన్నది, అది హెబ్రోన్ చర్చ్. అందులో పెద్ద వాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళు, మంచి స్టేటస్ కలిగిన వాళ్ళు వచ్చి ఆ చెప్పుల స్టాండ్ దగ్గర పనిచేస్తుంటారు. వాళ్ళ స్టేటస్ని, వాళ్ళ ఉద్యోగంని, వాళ్ళ పనులను అన్నిటి పక్కకు పెట్టి అక్కడ చెప్పుల స్టాండ్లో పనిచేస్తుంటారు, లేకపోతే ఆ బాత్రూమ్స్ కడిగే చోట్ల ఉంటుంటారు. కానీ ఇంకొక చెప్పాలంటే చేపలు వేస్తారు వచ్చి, వాళ్ళందరూ అదన్నీ పక్కకు పెట్టేస్తారు. నేను ఒక ఆఫీసర్ని, లేకపోతే నేను పెద్ద ఒక హోదా కలిగిన వాడిని, కానీ అదన్నీ పక్కకు పెట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు స్థలంలో, ఆయన ఉన్న చోటులో, ఆయన ఉన్న ఆ పరిశుద్ధమైన స్థలంలో ఆయన కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే అదన్నీ పక్కకు, ఆయన ఇచ్చినది ఆ పక్కకు పెట్టి ప్రభు కొరకు ఆయన పరిచర్లో పాల్పొందే వారంగా ఉంటారు. ఆయన కొరకు ఏదైనా చేయగలిగిన వారంగా ఉంటారు ప్రభు కొరకు. అయితే ఇక్కడ అందుకోసం అంటున్నాడు, కానీ అందరూ తన సొంత కార్యములే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరని రాయబడింది. మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరీక్షించుకున్నాం. అదే 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా, మీలో ప్రతివాడును తన సొంత కార్యములనే మాత్రమే కాక మన సొంత పనులు చూసుకోవాలా, తప్పదు. నీ కూతురు ఉండొచ్చు, కుమారుడు ఉండొచ్చు, వాళ్ళకి ఏదైతే అవసరమో అన్నీ తెలుసు, చేసుకోవాలి, తప్పదు. కాక ఆ ఇతరుల కార్యములను కూడా చూడండి. మన ఇతరులు ఏ విషయంలో, విధవరాలు ఉన్నదనుకో, లేదా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారనుకో, వారిని ఓదార్చే వారంగా ఉండాలా, వారిని ప్రేమించే వారంగా ఉండాలా, వారిని ప్రేమించి వారికి ఏదైతే అవసరం ఉన్నదో వారిని తీర్చే వారంగా ఉండాలా. అది దేవుడు ఇష్టపడేది, దేవునికి ఇష్టమైనది. అందుకోసం అంటాడు యేసుక్రీస్తు కార్యములు చెయ్యరు అని రాయబడింది. అయితే ఇక్కడ రాయబడింది, కాగా ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఇతరుల కార్యము అంటే ఏంది? ఇతరుల గురించి మనము పట్టించుకునే వారంగా, మన సొంత పిల్లలని, మన సొంత వారిని మనం ఎలా ప్రేమిస్తామో ఇతరులను కూడా మనం ప్రేమించే వారంగా ఉండాలి. అందుకోసం యేసు ప్రభు అంటున్నాడు, ఈ కింద ఒక మాట రాసిన చూడు, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం రాయబడింది. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు అని రాయబడింది. ఇక్కడ చూడండి, పేతురులో చోటు ఇచ్చినాడు. ఎవరికి? అపవాదికి చోటు ఇచ్చాడు. ఎవరైనా శిష్యుడు, యేసుప్రభు శిష్యుడు, యేసుప్రభుతో ఉన్న శిష్యుడికి ఆయన ఏం చేసిండంట, ఆ సాతానుకు చోటిస్తే సాతాను అతనిలో వచ్చి నివసించినప్పుడు దేవుడు గుర్తుపట్టి, సాతానా నువ్వు వెనుకకు పో అని చెప్పినప్పుడు నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు అని చెప్తున్నాడు యేసుప్రభు. అది ఆయనలో నుంచి వెళ్ళిపోయింది. యేసుప్రభు మాటకు భయపడి అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు. ఓ పేతురు, నువ్వు మనుషుల గురించే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పను. యేసుక్రీస్తు ప్రభువారి అంటే సంఘం గురించి, లేదా సావాసం గురించి, లేకపోతే నా కొరకు, నా పిల్లల కొరకు, నా విశ్వాసుల కొరకు, నా శిష్యుల గురించి నువ్వు ఎప్పుడైనా తలంచినవా? ఈ లోకం గురించే, ఈ మనుషుల గురించే, లోక సంబంధమైన వాటి గురించే నువ్వు తలంచుచున్నావు పేతురు.
కానీ ఎప్పుడైనా మంచి నువ్వు ఆలోచించు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి, లేకపోతే ఆయన సంఘం గురించి, ఆయన రాజ్యం గురించి, ఆయన సంఘం విశ్వాసం గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించినావా, తలంచినావా? పేతురు అని చెప్పినాడు. అయితే మనం ఏమి తలంచుతున్నాము ఒక్కసారి ఆలోచించి, లోక సంబంధం వాటి విషయంలో మనం ఏది తలంచకూడదు. పేతురు అయితే పెంట కుప్పతో ఆయన చేసిండంట, దాన్ని వదిలిపెట్టుకున్నాడు, దాన్ని పెంట కుప్పతో సమానంగా చేసుకున్నాడు. ఈ లోకమైన వాటిదన్నిటినీ ఆయన ప్రభు కొరకు పైనున్న వాటి విషయంలో ఎక్కువగా గురి కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. అదే మళ్ళీ ఇంకొక మాట రాసింది, కీర్తనలు రాసింది చూడండి, 28వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన కృపతలను వారు లక్ష్య పెట్టరు అని రాయబడింది. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. యెహోవా ఎన్ని అంటే దేవుడు నీ కొరకు ఎన్ని కార్యాలు చేశాడు ఒక్కసారి ఆలోచించు. లోకంలో నీకు ఏదైతే అవసరమో అన్నీ నీకు ఇస్తున్నా ఆ దేవుడిని నువ్వేం చేస్తున్నావు? తునీకరిస్తున్నావు, లక్ష్య పెట్టవు, ఆయన ఇష్టపడవు, ఆయన సంఘాన్ని ఇష్టపడవు, ఆయన బిడ్డలను ఇష్టపడవు, ఆయనని ఇష్టపడవు. చూడండి, అయితే నువ్వు ఆయన చేసిన కార్యంలో నువ్వు ఇష్టపడవు, కానీ ఆయనదంతా నువ్వు భుజించుతున్నావు, ఆయనదంతా నువ్వు అనుభవిస్తున్నావు ఈ భూమి మీద. కానీ ఆయనను మాత్రము నువ్వు ఎవరో అంటున్నావు, ఆయనను తునీకరిస్తున్నావు, ఆయన లక్ష్య పెడతలేవు. ఆయన కృప్తములను వారు లక్ష్య పెట్టరంట. ఆయన ఆయన చేసే అద్భుతమైన కార్యములు కూడా లక్ష్య పెట్టవంట అని రాయబడింది. ఒకసారి ఆలోచించు, ఆయన నీ కొరకు ఏం చేశాడో ఒకసారి ఆలోచించి, అయితే ప్రభా నువ్వు నా కొరకు ఎన్ని చేశావో ఒక్కసారి నేను ఆలోచిస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నువ్వు నా కోసం అయితే నీ శరీరం అంతా దున్నపడిందైనా నా కొరకు నన్ను రక్షించుటకు, నన్ను విమోచించుటకు, నన్ను కరుణించుటకు, నన్ను కటాక్షించుటకు, నన్ను పరలోకంలో నన్ను తీసుకుపోవుటకు, నా కొరకు ఒక స్థలమును సిద్ధపరచుటకు ఇంతగా చేసిన ఆ తండ్రిని ఒక్కసారి జ్ఞాపకం, ఆయన చేసిన కార్యములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. లక్ష్య పెట్టరు అని రాయబడింది. లక్ష్య పెట్టకుండా ఉండకూడదు. ఆయనని అపేక్షించిన వారికి ఉండాలి, ఆయనని ప్రేమించే వారికి ఉండాలి, ఆయనని దర్శించే వారికి ఉండాలి, ఆయనని వెతికే వారికి ఉండాలి, ఆయన సన్నిధిలో గోజారే వారికి ఉండాలని ప్రభు కోరుచున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఇంకొక అధ్యాయం చదువుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, మనుషులను సంతోషపెట్టు వారు చెయ్యునట్టు కంటికి కనబడుటకే కానీ మనుషులను సంతోషపెట్టు వారు ఎట్లుండట? మనిషికి కనబడుటకే. కొంతమంది కనబడాలని చేస్తుంటారు, అది దేవునికి ఇష్టమైనది కాదు. క్రీస్తు దాసునిమని ఎరిగి, యేసుక్రీస్తు ప్రభు వారికి దాసులమని, ఆయన శిష్యులమని, ఆయనకు లోబడే ఆయన కుమారులమని, ఆయనకు విధేయత చూపెట్టి ఎరిగి దేవుని చిత్తము మౌనపూర్వకంగా జరిగించుము. మౌనపూర్వకంగా అయ్యా నీ చిత్తం నేను జరిగిస్తానని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, ఆయనకు లోబడతావో, ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ఆయన సన్నిధిలో సాగిలపడి, ఆయన సన్నిధిలో ప్రభు నువ్వు చెప్పింది నేను చేస్తా అని ఎప్పుడు అనుకుంటావో ప్రభు ఇష్టపడతాడు. అలాంటి వారిని ఇష్టపడతాడు. అందుకోసం కింద 7వ వచనం కూడా రాబడింది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం కూడా రాసింది, మనుషులను చేసినట్టు కాక ప్రభునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. ఎవరికి ఎట్లా చేయాలంట? మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా నీ హృదయంలో నుంచి నీకు ఇష్టమైనట్టు ప్రభుకు చేసే వారంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాంటి సేవని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ చూడండి, ఆలోచించండి, నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు ఒక్కసారి పరీక్షించుకొని ప్రభు ఈ వాక్యం మన హృదయంలో పని చేయలాగున, మన హృదయంలో కార్యం చేయలాగున దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.